అస్సలం వాలేకమ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్గా టేస్టీగా అందరికీ నచ్చే, వెజిటేరియన్స్కి నచ్చే చింతపండు రసం. ఓకే, ముందుగా చింతపండు, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డ, టమోటాలు ఇవి తీసుకొని, ఓకే, ప్రాసెస్ మొత్తం ఈజీ మెథడ్లోనే ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి నేను చూపించిన ప్లేట్లో ఉన్న ప్రతిదీ మిక్సీ పట్టేయాలి. ఓకేనా, ప్రతిదీ చింతపండులో కొంచెం టమోటా కలుపుకొని మిక్సీ పట్టేసి, చూస్తున్నారు కదా, మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఇది కరివేపాకు, ఎండుమిర్చి మొత్తం కలిపి, మిరియాలు మొత్తం కలిపి మిక్సీ పెట్టుకోండి. ఓకే, మొత్తం కలిపి అందులో కొంచెం వాటర్ వేసేసేయండి, ఉప్పు వేసేయండి, కొంచెం లైట్గా పసుపు వేసేయండి. సింపుల్గా అండ్ టేస్టీగా చారు, రసం ఈజీ మెథడ్లో అయిపోద్ది. లాస్ట్లో పోపు వేసుకోవాలి కాబట్టి, పోపు అంటే వేరేది కాదు, కొంచెం నూనె, ఆవాలు వేసుకోండి. మనం రెడీ చేసుకున్నాం అది మసాలా ఉంది కదా, మిక్సీ జార్లో పట్టుకుని ఉన్న మసాలా, అది కూడా వేయండి. ఓకే, వేసేసిన తర్వాత అది చింతపండు, టమోటా కలిపి మళ్ళీ మిక్సీ పెట్టుకుని ఉన్నాం కదా, అది కూడా వేయండి. ఎలా కనిపిస్తుందో చూస్తున్నారు కదా, నేను ఎలా చేస్తున్నాను ఎగ్జాక్ట్గా అలానే చేయండి. సింపుల్ అండి, నేను చెప్తున్నాను కదా, సింపుల్ అంటే సింపుల్, చాలా రుచిగా ఉంది. ఈజీ మెథడ్. మీకైతే అసలు నిజం చెప్తున్నాను, ఇది అసలు కర్రీస్ రాని వాళ్ళు కూడా ఈ కర్రీ చూసి చేసేయచ్చు, అంత సింపుల్గా ఉంది. నేను చూసి షాక్ అయ్యాను, అరే ఎంత సింపులా అని, అంత సింపుల్గా ఉంది. చూస్తున్నారుగా, చింతపండు, ఒక టమోటా, అది కూడా మిక్సీ పట్టుకొని పక్కన ఉన్నాం కదా, అది కూడా వేసాం. అది వేసి ఒక 5-10 మినిట్స్ అలా కలపండి. ఓకేనా, అందులోనే కరివేపాకు ఉంది కదా, వేసేయండి. యాక్చువల్లీ చెప్పాలంటే కొత్తిమీర వేస్తారు, కొత్తిమీర వేయకుండా కూడా రసం చేసుకోవచ్చు. ఓకేనా, చాలా రుచిగా ఉంది, చాలా అంటే చాలా రుచిగా ఉంది. నేను ఊరికే చెప్పను, ఏదైనా సరే నిజం అయితేనే అది చెప్తాను. ఓకేనా, నేను ఇది వచ్చేసి వెజిటేరియన్ వాళ్ళకి కూడా చాలా ఇష్టపడే వాళ్ళకి, చాలామంది ఇష్టపడతారు కదా రసం అంటే, వాళ్ళకి కూడా ఇది సరిగ్గా సెట్ అయిపోద్ది. ఈజీ మెథడ్. ఓకే, అసలు టెన్షన్ పడవలేదు. చాలా అంటే చాలా ఈజీ. చూస్తున్నారు కదా, ఎలా కలుపుకొని పెట్టుకొని ఉన్నామో. ఏం లేదు, సింపుల్. స్టార్టింగ్ చెప్పాను కదా, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డ అవన్నీ కలిపి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు, టమోటాలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేయాలి. అందులోనే వాటర్ వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం అందులో వేసేసాం, పక్కన పెట్టుకున్న వాటర్ మొత్తం వేసేసాం. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుసుకుందాం.